వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సాంలో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో జనాలను బురిడి కొట్టించిన నేరగాళ్లు గుట్టురట్టయింది. ఈ వ్యవహారం వెనుక దాగున్న 22,000 కోట్ల ఆర్థిక కుంభకోణాన్ని ఆ రాష్ట్ర పోలీసులు బట్టబయలు చేశారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ పెట్టుబడిని డబుల్ చేస్తామంటూ ప్రజలను నేరగాళ్లు మోసం చేసినట్టు తేల్చారు. ఈ కేసులో విశాల్ పుకాన్, స్వప్నిల్ దాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్ ట్రేడర్ అయిన విశాల్ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. తనకున్న పలుకుబడితో పలువురు వ్యక్తులను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించాడు. 60 రోజుల్లో వారి ఇన్వెస్ట్మెంట్ పై 30% అధిక లాభాలు అందిస్తామని ఆశ చూపాడు. ఇదే క్రమంలో 4 నకిలీ కంపెనీలను స్థాపించి జనాలను మరింత నమ్మించాడు. సినీ ఇండస్ట్రీలో స్వయంగా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. అయితే విశాల్ ను ట్రస్ట్ చేసి పెట్టుబడులు పెట్టిన వారంతా చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాళ్ళు దీబ్రూగఢ్ లోని విశాల్ నివాసంలో సోదాలు జరిపారు. విశాల్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ కు సంబంధించిన పలు పత్రాలను సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అసలు ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వ్యవస్థ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 22,000 కోట్ల కుంభకోణాన్ని మొత్తం బయటకు లాగుతామని, దీని వెనుక ఎవరెవరున్నారో తెలుస్తామని చెప్పారు. సో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్స్ పట్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.